హలో ఎవ్రీవన్, పుదీనా పల్లి చట్నీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. పల్లీలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. మూత పెట్టుకొని మగ్గించుకోండి. టమాటా మగ్గుతుంది. అప్పుడు ఒక 2-3 టైమ్స్ అలా మూత పెట్టుకొని తీసుకుంటా ఉంటుంటే మనకి టమాటా అనేది మగ్గిపోతుంది. టమాటా మగ్గిపోయిన తర్వాత గుప్పెడు పుదీనాకైతే మంచిగా వాష్ చేసుకొని అలా ఆకుల వరకు వేసుకున్నాను. ఇప్పుడు పుదీనాకు కూడా మగ్గిపోయింది కదండి. అలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఇంకా కావాలంటే అక్కడ చింతపండు వేసుకొని, నాకు చింతపండు మెత్తగా ఉందని తర్వాత యాడ్ చేస్తాను. మిక్సీ జార్ తీసుకొని కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకొని మనం ఫ్రై చేసుకున్న పదార్థాలు మొత్తం దాంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని తాలింపు వేసుకొని ఇంకొక బౌల్లోకి తీసుకోవడమే అండి. అంతే అండి, మనకి పల్లి పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇడ్లీ దోశలోకి ఏ కాంబినేషన్ లోకైనా చాలా బాగుంటుంది. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.